రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆహార భద్రతపైన మరోసారి ప్రశ్నలు తలెత్తాయి. జిల్లా కేంద్రంలోని బాలాజీ స్వీట్ హౌస్లో కొనుగోలు చేసిన స్నాక్స్లో బల్లి కనిపించిందని వినియోగదారుడు ఆరోపించడం కలకలం రేపింది. సిరిసిల్లకు చెందిన చందు తన పిల్లల కోసం కొన్న కార బూందీ వంటి స్నాక్స్ తిన్న తర్వాత పిల్లలు అనారోగ్యానికి గురయ్యారని వెంటనే వారిని ఆసుపత్రికి తరలించినట్లుగా సమాచారం అందుతుంది. ప్రస్తుతం పిల్లల ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ ఘటనపైన స్వీట్ హౌస్ యాజమాన్యాన్ని ప్రశ్నించగా నిర్లక్ష్యంగా దురుసుగా ప్రవర్తించారని బాధితుడు ఆరోపించారు. ఈ ఘటనపైన పట్టణంలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. స్వీట్ హౌస్ పైన కఠిన చర్యలు తీసుకోవాలని, జిల్లా వ్యాప్తంగా ఫుడ్ సేఫ్టీ తనిఖీలు నిర్వహించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. సిరిసిల్ల జిల్లా ఏర్పడి 10 సంవత్సరాలు కావస్తుంది. కానీ ఈ ఫుడ్ ఇన్స్పెక్టర్ గారు ఎక్కడున్నారో వాళ్ళ ఆఫీసు తెలియదు, వాళ్ళు ఎక్కడ ఉంటారో కూడా ఉండరో తెలియదు. మేము ఫుడ్ ఇన్స్పెక్టర్ ఒక నెంబర్ ఉంటుంది, చేస్తే కూడా నిర్లక్ష్యమైన సమాధానం చెప్తారు. వీళ్ళు స్వీట్ హౌస్, ఈ బాలాజీ స్వీట్ హౌస్లో మొన్న బల్లి పడ్డది. బల్లి ఫ్రై అయిన బల్లి ఒక కస్టమర్కు చేస్తే నిర్లక్ష్యంగా సమాధానం చెప్పిండు. ఈ సిరిసిల్ల జిల్లాలో విచ్చలవిడిగా ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, స్వీట్ హౌజులు అన్నీ వెలుస్తున్నాయి. కానీ ఈ ఫుడ్ ఇన్స్పెక్టరు ఎక్కడ తనిఖీలు చేసిన దాఖలాలు లేవు. మరి తాయిలాలు ముడుతున్నాయా, నిర్లక్ష్యమా, పట్టించుకోకపోవడమా? ఈ ప్రభుత్వం కూడా పట్టించుకోవాలి. జిల్లా పాలనాధికారి గారు ఇప్పటికైనా దృష్టి కేంద్రీకరించి వీళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకొని జైలుకు పంపేయాలి. ఇటువంటి స్వీట్ హౌస్లను మూసేయాల్సిన అవసరం ఉంది. చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని మీ ద్వారా తెలియజేస్తున్నాము. నిన్న మార్నింగ్ తీసుకున్న బాలాజీ స్వీట్ హౌస్ మిక్సర్లో ఈవినింగ్ ఓపెన్ చేసేసరికి అందులో బల్లి వచ్చింది. బల్లి వచ్చిన సందర్భంలో మేము ఇక్కడ హాస్పిటల్ తీసుకొచ్చి డాక్టర్ చూపిస్తే సార్ ఏమన్నారంటే 24 గంటలు అబ్జర్వేషన్ ఇచ్చారని చెప్పి అన్నారు. ఇలాంటి సిమ్టమ్స్ అని వస్తేనేమో ట్రీట్మెంట్ చేస్తాము, రాకుంటే అబ్జర్వేషన్ నుంచి పంపిస్తామని చెప్పారు. నేను నైట్ వచ్చి మేము అడ్మిట్ అయ్యాము. ఇప్పటి వరకు అయితే ట్రీట్మెంట్ జరుగుతుంది. పిల్లల వరకు అయితే బాగానే ఉన్నారు. నా పిల్లలకి ఏమైనా ఏదైనా కానీ పూర్తి బాధ్యత స్వీట్ హౌస్లో భరించాలి. నా పిల్లలకి అయినటువంటి ఇంకో ఏ పిల్లలు కూడా కాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను.